మా బంజారా వాళ్ళ ఫేమస్ రెసిపీ సలోయ్. ఈ సలోయ్ని అమ్మవారికి కానీ లేకపోతే మా పూర్వీకులకు కానీ రెగ్యులర్గా ప్రసాదంగా పెడుతూ ఉంటారన్నమాట. చాలా యమ్మిగా కూడా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. రెసిపీ ప్రాసెస్ చెప్పనా? ఒక పెద్ద గిన్నెలో ఇలా మటన్ పీసెస్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాతకి గోట్ బ్లడ్ ఉంటుంది కదా, గోట్ బ్లడ్, అలాగే చింతపండు, కల్లుప్పు పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. జొన్న పిండి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత మటన్లో కూడా కొంచెం జొన్న పిండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాతకి ఈ బ్లడ్ అందులో యాడ్ చేసి తిప్పుతూ ఉండాలి. అస్సలు ఆపకూడదు, తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవుతే అస్సలు బాగుండదు. ఇలా మనం తిప్పుతూనే ఉంటే ఏమవుతుందంటే కలర్ చాలా క్విక్గా చేంజ్ అయిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగో మీరు గమనించారా, కలర్ చేంజ్ అయింది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతకి కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది సలోయ్. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.